మేడ్చల్ జిల్లా గట్కేసర్లో వరంగల్ జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునొత్తల వాసులు యాదగిరిగుట్టలో పుట్రెటెంటుకలు తీసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో మొత్తం 35 మంది ఉన్నారు. ఘటనలో 20 బైకులు ధ్వంసమయ్యాయి. సరే 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 అంటే ఉన్నాం వీడికి వచ్చినాక వాడు రబ్బా బ్రేక్లు దొక్కుతుంటే అయిపోతాయి బ్రేక్లు దొక్కితే పడలే. అంటే మనం మీకు బ్రేక్ ఫెయిల్ అయిన డ్రైవర్ తొక్కినప్పుడు నాకు అర్థమైంది బ్రేక్లు దొక్కితే పడతలే కదా. వాడు ఎమ్మటి కొంచెం దూరం వచ్చి ముంగల మొత్తం ఎక్కడ ఎందుకు వస్తారమ్మా? మేడ్చల్ జిల్లా గట్కేసర్లో వరంగల్ జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునొత్తల వాసులు యాదగిరిగుట్టలో పుట్టెంట్రుకలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బైకుల్ని ఢీకొట్టి పడిపోయింది. ప్రమాద సమయంలో డీసీఎంలో మొత్తం 35 మంది ఉన్నారు. ఘటనలో 20 బైకులు ధ్వంసమయ్యాయి. బ్రేక్లు దొక్కితే పడలే. అంటే మనం మీకు బ్రేక్ ఫెయిల్ అయిన డ్రైవర్ తొక్కినప్పుడు నాకు అర్థమైంది బ్రేక్లు దొక్కితే పడతలే కదా. వాడు ఎమ్మటి కొంచెం దూరం వచ్చి ముంగల మొత్తం బండ్లు ఉన్నాయి కార్లు. ఎక్కడ ఎందుకు వస్తారమ్మా? ఎంతమంది పోతారమ్మా? సరే 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 అంటే ఉన్నాం వీడికి వచ్చినాక వాడు రబ్బా బ్రేక్లు దొక్కుతుంటే అయిపోతాయి బ్రేక్లు దొక్కితే పడలే. అంటే మనం మీకు బ్రేక్ ఫెయిల్ అయిన డ్రైవర్ తొక్కినప్పుడు నాకు అర్థమైంది బ్రేక్లు దొక్కితే పడతలే కదా. వాడు ఎమ్మటి కొంచెం దూరం వచ్చి ముంగల మొత్తం బండ్లు ఉన్నాయి కార్లు. ఎక్కడ ఎందుకు వస్తారమ్మా? మేడ్చల్ జిల్లా గట్కేసర్లో వరంగల్ జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునొత్తల వాసులు యాదగిరిగుట్టలో పుట్టెంట్రుకలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బైకుల్ని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 35 మంది ఉన్నారు. ఘటనలో 20 బైకులు ధ్వంసమయ్యాయి. బ్రేక్లు దొక్కితే పడలే. అంటే మనం మీకు బ్రేక్ ఫెయిల్ అయిన